మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. జూనియర్ ఇంటర్లో భాగంగా మనం ఈరోజు టాపిక్ వచ్చి టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అండి. అంటే మనకి దీని నుంచి 11 మార్క్స్ వస్తాయి. 1 మార్క్ క్వశ్చన్ వచ్చి ఒకటి, అలాగే 2 మార్క్స్ ఒకటి, అలాగే 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అండి. మొత్తం టోటల్గా 11 మార్క్స్ వస్తాయి. మనం ఆల్రెడీ టెగ్నోమెట్రిక్ గురించి మనం 10th క్లాస్లో ఆల్రెడీ నేర్చుకున్నామండి. దాన్ని బేసిక్ ఒకసారి మనం ఐడియా గురించి ఒకసారి మనం కాన్సెప్ట్ ఒక 10 నిమిషాలు చెప్పుకున్న తర్వాత మనం టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లోకి వెళ్దామండి. ఇప్పుడు మనం మామూలుగా అయితే టెగ్నోమెట్రీ అంటే 10th నేర్చుకున్నదండి. ట్రై అంటే 3 అండి, గాన్ అంటే సైడ్స్, మెట్రాన్ అంటే మెజర్ అండి. 3 సైడ్స్ మెజర్మెంట్ని మనం టెగ్నోమెట్రీ అంటాము. మామూలుగా అయితే రిలేషన్షిప్ బిట్వీన్ సైడ్స్ అండ్ యాంగిల్స్ అండి. అంటే మనం టెగ్నోమెట్రీ ఈజ్ డిఫైన్డ్ ఆన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్కి మనకి డిఫైన్ అవుతుంది. మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ ఏబీసీ అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ బి అనేది మనకి 90 డిగ్రీస్ అవుతుందండి. ఇవి ఏసీ అనేవి ఇది 90 డిగ్రీస్ అయితే మనకి ట్రయాంగిల్స్లో యాంగిల్స్ మొత్తం 180 డిగ్రీస్ కాబట్టి ఏ అండ్ సి ఇదేమో ఎక్యూట్ యాంగిల్ అవుతుందండి. ఎక్యూట్ యాంగిల్ అంటే బిలో 90 ఉంటే వాటిని ఎక్యూట్ యాంగిల్ అంటాం. కాబట్టి రిలేషన్షిప్ బిట్వీన్ సైడ్స్ అండ్ యాంగిల్స్ అండి ఈజ్ కాల్డ్ టెగ్నోమెట్రీ అంటాం. అలాగే మనం టెగ్నోమెట్రిక్ రేషియోస్ అండి. రేషియోస్ అంటే ఇక్కడ మనం సైన్ థీటా, అలాగే కాస్ థీటా అండి, టాన్ థీటా, కొసీకెంట్ థీటా, సీకెంట్ థీటా అండి, అలాగే కాట్ థీటా అండి. ఇక్కడ మనకి సైన్ థీటా అంటే మామూలుగా అయితే మనం గుర్తించుకోవడానికి ఇక్కడ ఓఏఓ, ఇక్కడ హా అండి. అంటే మనకి ఏది ఆపోజిట్ సైడ్ అంటే మనకి ఇక్కడ ఈ మనం మెజర్ చేసే యాంగిల్ బట్టి మనం ఆపోజిట్ సైడ్ అనేది తెలుస్తుంది. మనం సి అనేది మెజర్ చేసి చూసుకుంటే దీనికి ఆపోజిట్గా ఉండేది ఆపోజిట్ సైడ్ అవుతుందండి. ఇది ఆపోజిట్ సైడ్. అలాగే మనకి బికి 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండేది ఎప్పుడు హైపోటెనస్ అండి. హైపోటెనస్ ఇది థీటా అయితే మనకి యాంగిల్ థీటా మనం ఇక్కడ తీసుకుంటే దీనికి ఆపోజిట్గా ఉండేది బీసీ ఆపోజిట్ సైడ్ అవుతుందండి. మనం మెజర్ చేసేది ఇక్కడ సీకి ఆపోజిట్గా ఉండేది కాబట్టి ఆపోజిట్ సైడ్ అంటున్నాం. ఇక్కడ అలాగే దీనికి ఈ 2 యాంగిల్స్ మధ్య ఉండేది ఎడ్జసెంట్ సైడ్ అండి. దీన్ని ఎడ్జసెంట్ సైడ్ అంటాం. కాబట్టి మనకి సైన్ థీటా అంటే మామూలుగా అయితే దీన్ని గుర్తించుకోవడానికి ఓఏఓ ఆహాహా అని గుర్తుంచుకుంటాం. ఇక్కడ ఎస్సిటి రాస్తే మనకి సైన్ థీటా అంటే మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అండి. అలాగే కాస్ థీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అలాగే టాన్ థీటా అంటే మనకి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అండి. ఇక్కడ మనకి సైన్ థీటా అండి. సైన్ థీటా అంటే ఇక్కడ మనం థీటా యాంగిల్ రిఫరెన్స్ తీసుకున్నామండి. రిఫరెన్స్ ఇక్కడేమో ఆపోజిట్ సైడ్, అలాగే ఇది ఎడ్జసెంట్ సైడ్ హైపోటెనస్ అండి. సైన్ థీటా అంటే మనం మామూలుగా రాస్తే ఇక్కడ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అండి. అలాగే కాస్ థీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అలాగే టాన్ థీటా అంటే మనకి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అండి. అలాగే మనం ఇక్కడ మనకి సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా రాసామండి. ఇప్పుడు కొసీకెంట్ థీటా అంటే ఇక్కడ మన రెసిప్రోకల్ ఆఫ్ సైన్ థీటా అండి. రెసిప్రోకల్ ఆఫ్ సైన్ థీటా అంటే 1/sin థీటా అని రాస్తాం దీన్ని. అలాగే దీన్ని 1/cos థీటా అని రాస్తాం. ఇక్కడ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ ఆపోజిట్ సైడ్ వస్తుందండి. ఇక్కడ మనం మామూలుగా అయితే ఇక్కడ సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, అలాగే కాస్ థీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, టాన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అండి. ఇక్కడ మనకి కొసీకెంట్ థీటా అంటే రెసిప్రోకల్ కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తామంటే రెసిప్రోకల్ కాబట్టి హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ అండి. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే
హైపోటెనస్ బై ఎడ్జసెంట్ సైడ్. ఇక్కడ కాట్ థీటా ఏమవుతుందంటే మనకి ఇక్కడ దీని ట్యాన్ థీటాకి రివర్స్ అండి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అవుతుంది, రివర్స్ అంటే రెసిప్రోకల్. ఇది మనకి ఇవి టెగ్నోమెట్రిక్ రేషియోస్ని 6ని టెగ్నోమెట్రిక్ రేషియోస్ అంటాం. అలాగే మనకి టెగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అండి. ఐడెంటిటీస్ అంటే మనకి సైన్ స్క్వేర్ అంటే టెగ్నోమెట్రిక్ రేషియోస్ సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్ ఎస్టాబ్లిష్ టెగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అండి. అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అండి. దీని నుంచి మనకి అంటే సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. అలాగే కాస్ స్క్వేర్ థీటా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు అండి. అలాగే ఇది టెగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటారు, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అయితే. అలాగే మనకి సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అండి. దాని నుంచి సీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అవుతుంది. అలాగే మనకి కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అండి. దీనికి కొసీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అవుతుంది. వీటిని మనం ఏమంటామంటే టెగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటామండి. ఇంపార్టెంట్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అండి. అలాగే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ మూడింటిని టెగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటారు. ఇది మనం ఆల్రెడీ 10th నేర్చుకున్నామండి. మనకి టేబుల్ ఫర్ టెగ్నోమెట్రిక్ రేషియోస్ అండి. అండ్ ఇక్కడ మనం తీసుకుని యాంగిల్ ఏ అనుకుంటే మనకి 0 డిగ్రీస్కి, అలాగే 30 డిగ్రీస్కి, 45 డిగ్రీస్ అండి, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్. వీటి వాల్యూస్ మనం టేబుల్లో ఒకసారి మనం ఆల్రెడీ 10th మీరు నేర్చుకున్నారండి. సైన్ 0 డిగ్రీస్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ అయితే మనకి సైన్ 0 అవుతుందండి. అలాగే సైన్ 30 హాఫ్ అవుతుంది. సైన్ 45 1/√2 అవుతుందండి. ఇక్కడ సైన్ 60 √3/2 అవుతుంది. సైన్ 90 1 అవుతుందండి. ఇక్కడ మనం ఏమి లేదండి, ఫస్ట్ సైన్ ఏ గుర్తించుకుంటే సరిపోతుంది, మిగతా అన్నీ మనం ఆటోమేటిక్గా మిగతా అన్నీ చేసేయచ్చు. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే సైన్ 0 0, సైన్ 30 హాఫ్, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 అంటే 1 అండి. ఇప్పుడు రివర్స్ చేద్దాం. అంటే కాస్ 0 అంటే 1 రివర్స్ చేయాలండి అంతే. ఇక్కడ కాస్ 30 అంటే √3/2, ఇక్కడ 1/√2 కామన్గా ఉంటుందండి. ఇక్కడ ఏమవుతుందంటే హాఫ్ అవుతుంది. ఇక్కడ కాస్ 90 0 అవుతుందండి. రివర్స్ చేయాలంతే. ఇక్కడ మనం అప్పుడు tan a రాయాలంటే tan a అంటే మన sin a బై cos a రాయాలండి. అంటే ఇది బై ఇది రాయాలి. అంటే tan ఇది బై ఇది అంటే 0/1 ఏమవుతుందంటే 0 అవుతుంది. అలాగే 1/2 బై √3/2 2 క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమొస్తుంది అంటే 1/√3 అని వస్తుంది. ఇది tan a అండి. ఇక్కడ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే 1/√2 క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుందండి. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే √3 వస్తుంది. ఇక్కడ 1/0 అండి. కింద 0 అంటే మనకి డినామినేటర్లో 0 అంటే అన్డిఫైన్డ్ అండి, కాబట్టి అన్డిఫైన్డ్. అలాగే కొసీకెంట్ అండి రెసిప్రోకల్ ఆఫ్ సైన్ ఏ అండి. అంటే 1/sin a రాస్తాం మామూలుగా అయితే. ఇక్కడ 1/sin a అండి. ఇక 1/sin a అంటే ఇక్కడ 1/0 అండి. ఇక్కడ అన్డిఫైన్డ్ అవుతుంది. అలాగే 1/2 అంటే మనకి 1/1/2 అంటే 2 పైకి వస్తుందండి. అలాగే ఇక్కడ 1/1/2 అంటే √2 అండి. ఇక్కడ 1/√3/2 అంటే 2/√3. ఇక్కడ 1/1 అంటే 1 అండి. అలాగే మనకి రెసిప్రోకల్ ఆఫ్ ఇక్కడ కాస్ ఏ అని రాస్తాం. ఇక్కడ సీకెంట్ ఏ అంటే కాస్ ఏ అని రాస్తాం. 1/1 1 అవుతుందండి. ఇక్కడ 1/2/√3 అవుతుంది. అలాగే ఇక్కడ √2 అవుతుందండి. ఇక్కడ 2 అవుతుంది అంటే 1/1/2. అలాగే 1/0 అంటే ఇక్కడ అన్డిఫైన్డ్ అవుతుందండి.
అలాగే cot A అంటే మనకి రెసిప్రోకల్ ఆఫ్ tan A అండి, 1/tan A అని రాస్తాం. 1/0 అంటే అన్డిఫైన్డ్, √3 వస్తుంది. ఇక్కడ ఎంత అంటే 1/1 1 వస్తుందండి, ఇక్కడ 1/√3, ఇక్కడ 1/0 అంటే 0 వస్తుందండి. ఇది cot A వాల్యూ. అంటే ఇక్కడ మనకు అయితే 1/0 అండి, అంటే రివర్స్ అయ్యి 0 వస్తుంది. ఇది మనకి టేబుల్ ఫర్ టెక్నోమెట్రిక్ రేషియోస్ అండి. అంటే మనకి ఇప్పుడు ఈ sin A గుర్తుంచుకుంటే sin 0 degrees, sin 30 degrees, sin 45, sin 60, sin 90 వాల్యూస్ గుర్తుంచుకుంటే మనం మిగతా టేబుల్ అంతా రాసేయచ్చండి. ఇది వాల్యూస్. ఏనండి ప్లేన్ డివైడ్స్ 4 ఈక్వల్ పార్ట్స్ అండి, మనకి 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. దీన్నే మనం మామూలుగా అయితే దీన్ని ఫస్ట్ క్వాడ్రంట్ అంటామండి, Q1. అలాగే దీన్ని సెకండ్ క్వాడ్రంట్ అంటాం, Q2. అలాగే దీన్ని థర్డ్ క్వాడ్రంట్ అంటారండి, అలాగే Q4 అండి, ఫోర్త్ క్వాడ్రంట్. ఇక్కడ మనకి అంటే ఇక్కడ ఇది 0 అయితే ఇది 90 degrees అవుతుంది, ఇదేమో 180 degrees అవుతుందండి, ఇదేమో 270. మళ్ళీ ఒక కంప్లీట్ టర్న్ అయితే 360 degrees అండి. అంటే ఇక్కడ మనకి Q1లో మనకి ఎలా ఉంటాయంటే అన్నీ పాజిటివ్ ఉంటాయండి, అంటే సైన్ 6 టెక్నోమెట్రిక్ రేషియోస్ పాజిటివ్గా ఉంటాయి. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే 90 - θ అండి, అంటే 90 కన్నా వాల్యూ తక్కువగా ఉన్నది. అలాగే 360 + θ అండి, 360 + θ. అలాగే ఇక్కడ 90 + θ, ఇక్కడ 180 - θ అండి, ఇక్కడ 180 + θ, 270 - θ అండి, అలాగే 270 + θ, 360 - θ అండి. అంటే మనం గుర్తించుకోవడానికి ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటామండి, ఆల్ సిల్వర్ S, టీ కప్స్ C అండి. ఇక్కడ అంటే ఆల్ టెక్నోమెట్రిక్ రేషియోస్ ఇక్కడ పాజిటివ్గా ఉంటాయి. అంటే మనకి ఫస్ట్ క్వాడ్రేట్లో ఉండి 90 - θ అండి, అంటే 90 కన్నా తక్కువ ఉన్న వాల్యూ. అలాగే 360 + θ అండి, 360 + θ ఇక్కడ ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంటాయి. అలాగే ఇక్కడ 90 + θ అండి, 90కి + θ. అలాగే 180 కన్నా తక్కువ అండి, 180 - θ. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఆల్ సిల్వర్ అండి, అంటే ఇక్కడ ఓన్లీ సైను కొసీకంట్ అండి, ఓన్లీ వాటి యొక్క దీని యొక్క రెసిప్రోకల్ ఏమవుతుందంటే 1/sin అవుతుంది. కాబట్టి ఇవి మాత్రమే పాజిటివ్గా ఉంటాయండి, ఇవి మాత్రమే పాజిటివ్గా ఉంటాయి. అలాగే టీ కప్స్ అండి, అంటే ఇక్కడ ట్యాన్ దాని యొక్క రెసిప్రోకల్ అంటే మామూలుగా అయితే కాట్ అండి, కాట్ ఇవి మాత్రమే ప్లస్గా ఉంటాయి, ఇక్కడ పాజిటివ్గా ఉంటాయి. ఫోర్త్ క్వాడ్రెంట్ అండి, ఫోర్త్ క్వాడ్రెంట్లో మనకి టీ కప్స్ అన్నాం కాబట్టి కాస్ సీకెంట్ అండి, ఇవి మాత్రమే పాజిటివ్గా ఉంటాయి. మిగతా అన్నీ మనకి నెగిటివ్గానే ఉంటాయండి. అంటే ఆల్ సిల్వర్ టీ కప్స్. అంటే మనకి ఇక్కడ 90కి 270కి టెక్నోమెట్రిక్ రేషియో చేంజ్ అవుతుందండి. అంటే మనకి 90 + θ కానీ sin 90 - θ కానీ తీసుకుంటే సైన్ ఏమవుతుందంటే చేంజ్ అవుతుందండి. అంటే సైన్ 90 + θ, sin 90 + θ అండి. ఇక్కడ మామూలుగా ఒక కంప్లీట్ టర్న్ అయితే 360 కూడా అవుతుందండి. అంటే ఇక్కడ 90, 180, 270, 360 అండి. మళ్ళీ 360 + θ అండి, మామూలుగా అయితే 360 + θ. ఇది ఈ బిలో ఉంటే 360 - θ అండి, 360 - θ. ఇక్కడ మనకి ఫస్ట్ క్వాడ్రెంట్లో ఏముంటాయంటే ఆల్ పాజిటివ్గా ఉంటాయండి. ఇక్కడేమో సైన్ కొసీకెంట్, ఇక్కడేమో ట్యాన్ కాటు, ఇక్కడేమో కాస్ సీకెంట్ అండి, ఓన్లీ పాజిటివ్గా ఉంటాయి. మనకి ఇక్కడ ఏది సైన్ చేంజ్ అవుతుందంటే సైన్ 90 + θకి, అలాగే సైన్ 90 - θ అండి, అలాగే సైన్ 270 + θ, అలాగే 270 - θ అండి. అంటే 90కి 270కి ఏమవుతుందంటే సైన్ అల్లా ఏమవుతుందంటే కాస్ θ అవుతుంది. ఇక్కడ sin 90 - θ కాస్ θ అవుతుందండి. అలాగే సైన్ 270 + θ మైనస్ కాస్ θ అవుతుంది.
ఇక్కడ 270 మైనస్ థీటా, ఇక్కడ కూడా మనకి రివర్స్లో మైనస్ కాస్ థీటా అవుతుందండి. ఇక్కడ మనకి సైన్ చేంజ్ అయ్యేది ఏంటంటే 90 ప్లస్ థీటాకి, అదే 90కి 270 ఉంటే మనకి సైన్ చేంజ్ అవుతుంది. 180కి 360కి సేమ్ సైన్ వస్తుందండి. అంటే సైన్ 180 ప్లస్ థీటా తీసుకుంటే ఇది థర్డ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి సైన్ ఏమవుతుందంటే నెగిటివ్ అవుతుందండి. అంటే మన సేమ్ సైన్ వస్తుంది. ఇది సైన్ 180 ప్లస్ థీటా ఈజ్వల్ టు మైనస్ సైన్ థీటా అండి. అలాగే కాస్ 180 ప్లస్ థీటా తీసుకుంటే ఏమవుతుందంటే మైనస్ కాస్ థీటా వస్తుందండి. ఇలాగ మనకి 180కి అలాగే 360కి అండి. అలాగే సైన్ 360 ప్లస్ థీటా తీసుకుంటే ఏమవుతుందంటే 360 ప్లస్ థీటాలో సైన్ పాజిటివ్ కాబట్టి సైన్ థీటా వస్తుంది. అలాగే కాస్ 360 ప్లస్ థీటాలో తీసుకుంటే కాస్ థీటా వస్తుందండి. అంటే సైన్ చేంజ్ అయ్యేది ఏంటంటే 90కి 270కి సైన్ చేంజ్ అవుతుంది. అలాగే 180కి 360కి సేమ్ సైన్ వస్తుందండి. ఇది మన ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇది మనం బేసిక్ 10th క్లాస్లో నేర్చుకున్న విషయాలండి. మనం ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లోకి వెళ్దాము. దాని గురించి ఏమున్నాయి అనేది చాప్టర్లో చూద్దామండి.